Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord. You have brought us before your word. మమ్మల్ని మీ వాక్కు యొద్దకు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞత. Your word is powerful. నీ వాక్కు శక్తి కలిగినది. Help us, Lord, to respond to your word. గనుక దయచేసి మీ వాక్కుకు స్పందించగలిగేందుకు మాకు సహాయం మీరే చేయండి. Give us humility. మాకు దీనత్వం దయచేయండి. Touch us. మమ్మల్ని ముట్టండి. We remember the power of your name. మీ యొక్క నామంలో ఉన్న శక్తిని మేము జ్ఞాపకం We చేసుకుంటున్నాము. remember the power of your blood. నీ రక్తంలో ఉన్న శక్తిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. Lord, help each one ప్రభువా, ఒక్కొక్కరికి మీరు సహాయం to surrender their life to you. వారి జీవితాలను మీకు సమర్పించుకోవడానికి. Speak to me and speak to all these people. నాతో మాట్లాడండి, ఈ నీ ప్రియులందరితో మీరు మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Today we are going to hear about the king Asa. Asa was the king of Judah. ఈరోజు మనము యూదా రాజు అయినటువంటి ఆసా గురించి చూడబోతున్నాము. He loved the Lord, but he was spiritually perverse. అతను వంకర మార్గంలో వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. He loved the Lord, అతడు దేవుణ్ణి ప్రేమించాడు. అయితే తర్వాత but his ways were not fully according to the Spirit of God, according to the Word of God. అయితే అతని మార్గములన్నీ కూడా దేవుని మాటకు అనుకూలంగా అంగీకారంగా మార్చుకోలేకపోయాడు. He was far from the blessing of God. అతడు దేవుని ఆశీర్వాదమునకు దూరంగా ఉన్నాడు. Before the reign of Asa, ఆసా రాజ్యమేలక మునుపు the kingdom was steeped into the worship of false gods. రాజ్యం అనేది అబద్ధ ప్రవక్తల చేత నింపబడి ఉన్నది. False gods, Baal and Asherah. అన్య దేవతలతో ఆ రాజ్యము నింపబడి ఉంది. బయలు దేవత, Those were Canaanites gods. అవన్నీ కూడా కనానీయులు ఆరాధించేటువంటి విగ్రహాలు, దేవతలు. They have wild practices, those gods. ఆ అన్య దేవతలకు ఆచారాలు అనేవి అవి ఎంతో భయంకరంగా ఉండేవి. అన్యాచారాలు. King Asa, he realized the need of God. దేవుని అవసరత ఏంటి అనేది ఆశ తెలుసుకున్నాడు. You must know the need of your spiritual life. నీవు నీ ఆత్మీయ జీవితపు అవసరత ఏంటి అనేది తెలుసుకోవాలి. He was not exactly doing the will of God, responding to the law of God. రాజైన ఆశ దేవుని పరిపూర్ణ చిత్తమునకు గ్రహించుట గాని లేదా దేవుని న్యాయ విధుల వైపు తిరగడం గాని చేయలేకపోయాడు. But God is loving God. అయితే దేవుడు ప్రేమించే దేవుడు. You are also like that. నీవు అలాగే ఉన్నావు. Even though you know everything, నీకు సమస్తము తెలిసినప్పటికీ certain kind of darkness has taken hold of you. ఒక రకమైన చీకటి ఇంకా నిన్ను పట్టి పీడిస్తూనే ఉంది. There is no real happiness in your life. నిజమైన సంతోషం నీ జీవితంలో లేదు. You are pretending that you have some happiness. నీలో కొంత సంతోషం ఉంది అన్నట్టుగా నటిస్తున్నావు అంతే. You are thinking you are a Christian. నీవు ఒక క్రైస్తవుడు అని తలస్తున్నావు. Though you are a Christian, నీవు క్రైస్తవుడు అయినప్పటికీ you have no happiness at all. నీలో సంతోషమే లేదు. Because you are not following the Lord as it is. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని నువ్వు వెంబడించట్లేదు గనక. You are thinking it will be all right even though I go like this. ఈ మార్గంలో వెళ్ళినప్పటికీ ఇది పర్వాలేదులే అని తలస్తున్నావు. But you know that there is no blessing in your life. అయితే నీకు తెలుసు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు అని. Though you are not an idolater, నీవు ఒక విగ్రహారాధికుడు కానప్పటికీ, you are not worshipping some other gods, నువ్వు ఏ మరొక అన్య దేవతను పూజించనప్పటికీ, but God knows కానీ దేవునికి తెలుసు you are following the other gods. నీవు ఇతర దేవతలను వెంబడిస్తున్నావు అని. Your friend is your God. నీ స్నేహితుడే నీ దేవుడు. He is leading you and he is controlling you. అతడు నిన్ను నడిపిస్తున్నాడు, అతని ఆధీనంలో నిన్ను ఉంచుకుంటున్నాడు. You know that is not the way. కానీ నీకు తెలుసు అది కాదు మార్గము అని. You must sit in the presence of God and know whether you are really
worshipping the living God, following the living God, and following the law of God. నీవు దేవుని సన్నిధిలో కూర్చొని సరిగ్గా గ్రహించుకోవాలి, నిజంగా You know నువ్వు ఈ the- జీవం కలిగిన దేవుని ప్రేమిస్తున్నావా, వెంబడిస్తున్నావా అని. You must know the righteousness of God. దేవుని నీతిని నువ్వు తెలుసుకోవాలి. If you do not realize that, దాన్ని నువ్వు గ్రహించకపోతే you cannot get blessings. నీవు ఆశీర్వాదము పొందుకోలేవు. Yeah, because of your wrong life, నీ- you are getting into so many losses. నీ తప్పుడు జీవిత శైలిని బట్టి ఎన్నో నష్టాలను నువ్వు తెచ్చుకుంటున్నావు. You are wasting your energy. నీ శక్తిని అంతటినీ వ్యర్థపరుస్తూ ఉన్నావు. You are wasting your money. నీ ధనమును వ్యర్థపరుస్తున్నావు. You know that you must be very careful in your finances. నీ యొక్క ధనంతో కూడిన వ్యవహారాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్న విషయం నీకు తెలుసు. But you have already dipped deep into so many financial troubles. అయినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు, ఈ ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నావు. With your money, you are not worshipping God. నీ ధనమును బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించట్లేదు. You must know your salary is not yours. నీ జీతము నీది కాదు అని నువ్వు తెలుసుకోవాలి. He can take away your salary within 1 day or 2 days. ఆయన అనుకుంటే ఒక్క రోజు లేదా 2 రోజుల్లో నీ యొక్క జీతాన్ని తీసేస్తాడు. He can do anything with you. ఆయన ఏదైనా నీకు చెయ్యగలడు. But you don't have the fear of God. కానీ నీకు దేవుని భయం లేదు. You have the darkness that because of your wrong relationship with others. ఇతరులతో నువ్వు కలిగి ఉన్న తప్పుడు సంబంధాన్ని బట్టి నీలో చీకటి ఉన్నది. Yeah, you must know that darkness must be taken away from you. మొదట ఆ చీకటి అనేది నీలో నుంచి తీసివేయబడాలి అని తెలుసుకో. Yeah, what are you doing with your salary? నీ జీతంతో నువ్వేం చేస్తున్నావు? You must know that salary is not yours. నీకు ఇవ్వబడుతున్న జీతము నీది కాదు అని తెలుసుకోవాలి. Because of the love of God, He is giving you. దేవుడు ఆయన ప్రేమను బట్టి నీకు జీతం ఇస్తున్నాడు. When I was converted, నేను మారు మనసు పొందిన తర్వాత God gave me the light. దేవుడు ఆ వెలుగు నాకు ఇచ్చారు. I was in great debt at that time. ఆ సమయంలో నేను ఎంతో ఎక్కువ అప్పుల సమస్యలతో నింపబడి ఉన్నవాడను. Yeah, many troubles, many troubles. ఎన్నో సమస్యలతో God gave me light that I must first think of my first salary. అయితే దేవుడు నాకు వెలుగునిచ్చాడు, నా యొక్క మొట్టమొదటి శాలరీ విషయమై తలంచడానికి. All those years I did not have that light. అది వరకు ఎన్నడూ నాకు అలాంటి వెలుగు కలగలేదు. I was in the job for several years. నేను ఉద్యోగంలో ఉండి అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. But I was a proud man. నేను ఒక గర్విష్ఠుడను. I did not think of giving first salary to God. దేవునికి నా మొట్టమొదటి జీతాన్ని ఇవ్వాలి అన్న విషయమై నేను అది వరకు తలంచలేదు. But when I was converted, కానీ నేను మారు మనసు పొందిన తర్వాత the light entered into me. ఆ వెలుగు నాలోనికి ప్రవేశించింది. So what should I do? నేనేం చెయ్యాలి? Already several years over. అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కదా. What shall I do? ఇప్పుడు నేనేం చేయాలి? So I thought in myself, God gave me that light and understanding. దేవుడు నాకు ఆ వెలుగిచ్చాడు, ఆ గ్రహింపు ఇచ్చాడు గనక So from that time onwards, I must give tithe. ఆ సమయము నుండి నేను దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నాను. So not only that, అంత మాత్రమే కాదు కానీ I must give some more than the tithe. అంత మాత్రమే కాదు కానీ దశమ భాగము కంటే కొంత ఎక్కువగానే నేను ఇవ్వాలి. That light God gave me. ఆ వెలుగు దేవుడు నాకు ఇచ్చారు. Really, though it was so difficult for me, నిజంగా అది నాకు ఎంతో కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా I started giving. నేను ఇవ్వడం ఆరంభించాను. And God slowly blessed me. దేవుడు నిశ్చయంగానే నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. It was a wonderful thing in my life. అది నా జీవితంలో ఎంతో అద్భుతకరమైనది. All those people, my wicked friends, నాకున్న చెడు స్నేహితులు అందరూ కూడా they went far away. వారందరూ దూరం అయిపోయారు. When they came to me వారు నా యొద్దకు వచ్చినప్పుడు and saw me kneeling down and praying, నేను మోకరించి ప్రార్థించడం చూసినప్పుడు they were afraid. వారు భయపడ్డారు. They could not call me. వారు ఇంకా నన్ను They పిలవలేకపోయారు. could not talk వారు నాతో మాట్లాడలేకపోయారు. because I was kneeling, closing my eyes, and I was praying and reading the word of God. ఎందుకంటే నేను మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ఉన్నాను. The fear of God touched them. దేవుని భయము వారిని పట్టుకుంది. And I could be a blessing, and God gave me promotion also.
కనుక నేను ఒక ఆశీర్వాదకరంగా మారాను. దేవుడు నా స్థాయిలో వృద్ధిని ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చారు. With that money, ఆ ధనముతో I was clear enough in my financial position. నా యొక్క ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నిటిని కూడా చక్కబెట్టగలిగాను. Yeah, you do like that. నీవు అలాగ చెయ్యాలి. Why you are not happy? ఎందుకు నువ్వు సంతోషంగా లేవు? You are not happy with your wife. నీ భార్యను బట్టి నువ్వు సంతోషంగా లేవు. You are quarreling. నువ్వు ఎంతగానో గొడవ పడుతూనే ఉంటావు. First think of your own heart. మొట్టమొదట నీ హృదయ పరిస్థితిని గురించి తలంచు. Don't think of the others and your wife. అంతేగాని ఇతరుల గురించి గాని నీ భార్యను గురించి తలంచకు. You must think of the vacuum in your heart. నీ హృదయంలో ఏర్పడిన శూన్యమును గురించి నువ్వు ముందు తలంచు. Here Asa realized the vacuum in his own heart. ఇక్కడ రాజైన ఆస తన హృదయంలో ఉన్న శూన్యమును గూర్చి గ్రహించాడు. The nation fell into idolatry. అది ఆ దేశమంతటా కూడా వ్యాపించినటువంటి విగ్రహారాధన. Yeah, there was an instinct in him that he must do something. అతడు ఏదో చెయ్యాలి అనేటువంటి. God wants to relieve you, దేవుడు deliver you from idolatry and sin. దేవుడు నిన్ను విగ్రహారాధన నుంచి, పాపము నుంచి విడిపించాలి అని ఆశపడుతున్నాడు. Repent and turn to God. పశ్చాత్తాపడి మారు మనసు నొంది దేవుని వైపు తిరుగు. When God wants to seek to do a work among his people, దేవుడు ఈ ప్రజల మధ్య ఆయన కార్యము చెయ్యాలి అని తలస్తున్నప్పుడు he calls a person ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. who will seek the Lord. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి వెతుకుతాడో ఆ వ్యక్తిని ఎన్నుకుంటాడు. With all his heart. హృదయం అంతటితో ఆ వ్యక్తి దేవుణ్ణి వెతకాలి. So Asa, he responded the Spirit of God. అయితే ఆస దేవుని ఆత్మకు సరైన రీతిగా స్పందించగలిగాడు. God wants to do his purpose from you. దేవుడు ఆయన ఉద్దేశాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. God still seeks for men. దేవుడు ఇంకా కూడా మనుషులను వెతుకుతూ ఉన్నాడు. But you say, కానీ నీవంటావు, I am not the person. నేను కాదు ఆ వ్యక్తిని. I am not wise enough. నాకు అంత జ్ఞానం లేదు. I don't have any religion. నాకు ఏ భక్తి లేదు. That is the thought of the devil. అది కేవలం సాతాను పెడుతున్న తలంపు. The devil doesn't want you to come publicly into the fold of God. సాతాను బాహాటంగా నీవు దేవుని సమూహంలోనికి రాకుండా ఆపుతూ ఉంటాడు. Let us turn to Ezekiel. యెహెజ్కేలు గ్రంథం చూద్దాము. Chapter 22 22వ అధ్యాయము and verse 30. 30వ వచనము. I sought for a man. 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. Yeah, he is seeking. ఆయన విచారిస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. For a man. ఒక వ్యక్తి కోసం To వెతుకుతున్నాడు. stand in the gap. ఆ సందులలో నిలవబడగలిగిన వ్యక్తి. Yeah, you have a gap in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో నీకు ఖాళీ ఏర్పడింది. But he is seeking for a man. అయితే ఇక్కడ ఆయన ఒక వ్యక్తిని వెతుకుతూ ఉన్నాడు. Yeah, why don't you say it? Why don't you respond properly? ఎందుకు నీవు సరైన రీతిగా స్పందించకూడదు? So God will send revival in your family. దేవుడు నీ కుటుంబంలో ఉజ్జీవాన్ని ఇస్తాడు. God will send a revival in your society. నీ సమాజములో ఉజ్జీవాన్ని పంపిస్తాడు. He wants to send a revival in your family. నీ కుటుంబంలో దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. First of all, God wants to send revival in yourself. మొదటగా ఆయన నీ జీవితంలో నిన్ను ఉజ్జీవింపజేస్తాడు. You must have that burden. నీకు ఆ భారం ఉండాలి. You don't have that burden కానీ ఆ భారం నీకు లేదు. about revival in your own life. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఉజ్జీవింపబడాలని లేదు. You don't want revival at all. నీకు అసలు ఉజ్జీవమే అవసరం లేదు. You don't want to be faithful to God. దేవునికి నమ్మకస్తుడుగా ఉండాలనుకోవడం లేదు. There is rebellion in your heart. నీ హృదయంలో తిరుగుబాటు తత్వం ఉంది. There is hardness in your heart. నీ హృదయంలో కఠినత్వం ఉంది. You don't want to become a servant of God. దేవునికి సేవకుడుగా నువ్వు మారాలనుకోవడం లేదు. You want to be something else. నువ్వు ఇంకేదో అవ్వాలనుకుంటున్నావు. You want to become so great. నువ్వు గొప్ప వ్యక్తివి కావాలనుకుంటున్నావు. That is the work of the devil in your heart. అది కేవలము నీ హృదయంలో పనిచేస్తున్న You do సాతాను not క్రియ. know that you are lost
in the darkness. నీవు చీకటిలో తప్పిపోయావు అన్న విషయం నీవు గ్రహించట్లేదు. John 2nd chapter యోహాను సువార్త 2వ అధ్యాయము and verse 23. 23వ వచనము. Jesus was in Jerusalem at the Passover. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, In the feast day, many believed in his name when they saw his miracles which he did. ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. Many people, they are amused of the miracles. చాలా మంది సూచక క్రియలను చూసి ఎంతో సంతోషపడతారు. But that doesn't give you revival. అయితే అది నీకు ఎంత మాత్రం ఉజ్జీవాన్ని ఇవ్వలేదు. Yeah, you want to see some miracle wonders. నీవు ఏదో అద్భుతాన్ని సూచక క్రియను చూడాలనుకుంటున్నావు. You think God must revive me. దేవుడు నన్ను ఉజ్జీవింపజేయాలి అనుకుంటావు. That's all. అంతే. They don't want to go forward. అంతేగాని ముందుకు మాత్రం వెళ్ళలేవు. God is seeing your heart. ఇక్కడ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. You want to have revival. నీకు ఉజ్జీవం కావాలి. You want that God must do something in your heart. నీ హృదయములో కార్యము చెయ్యాలి అని అనుకుంటున్నావు. But that doesn't do anything. అయితే అది నీకు ఏ కార్యము చేయలేదు. Why you want God to do something in your heart? ఎందుకు దేవుడు నీ హృదయంలో ఏదో చెయ్యాలి అని తలస్తున్నావు? Why don't you repent? ఎందుకు నీవు ముందు పశ్చాత్తాపడవు? You are a child of the devil. నీవు సాతానుకు బిడ్డగా ఉంటున్నావు. Why you want God to take some efforts to change you? ఎందుకు దేవుడే కొంత శ్రమ నొంది నిన్ను మార్చాలి అని అనుకుంటావు? You want that he must do some miracle in you. ఆయనే నీ జీవితంలో ఏదో కార్యం చేయాలి అనుకుంటావు. But you want to be lazy person. కానీ నీవు మాత్రం సోమరివానిగానే You don't want to see God. నీవు దేవుని చూడాలనుకో. You don't want to kneel down. నీవు మోకరించవు. You don't want to shed tears. కన్నీరు విడవవు. That is because of your pride. అది కేవలం నీ గర్వంను బట్టి. Devil is a proud person. సాతాను గర్విష్ఠుడు. He always makes you proud. అన్ని వేళలా వాడు నిన్ను అహంకారమైన మనసుతో ఉండాలని కోరుతాడు. You show yourselves before others as a great man. ఇతరుల ముందు నిన్ను నీవు గొప్ప వ్యక్తిగా కనబర్చుకోవాలి. You want to do something. నువ్వు ఏదో చేయాలి. You want to search something. You want to appear before others as a great person. ఒక గొప్ప వ్యక్తిగా ఇతరుల ముందు కనబడాలి. That is the work of the devil. అది సాతాను క్రియ. What is the work of the Spirit of God? దేవుని ఆత్మ కార్యం అంటే ఏంటి? He wants to lead you towards Christ. ఆయన నిన్ను క్రీస్తు వైపుకు నడిపిస్తాడు. He wants you to humble yourself. ఆయన నీవు దీనుడవుగా ఉండాలి అని కోరుతున్నాడు. John 2nd chapter యోహాను సువార్త 2వ అధ్యాయం and verse 24. 24వ వచనము. But Jesus did not commit himself unto them because he knew all men. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. He knows your heart. ఆయన నీ హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు. He did not commit himself. ఆయన తన్ను తాను ఎవ్వరికి వశపరచుకోలేదు. He is Almighty God. He knows your inward parts of your heart. ఆయన సర్వశక్తిమంతుడు. నీ హృదయ అంతరంగంలో ఉన్న వాటిని కూడా ఆయన తెలుసుకోగలిగినవాడు. Don't think he is your toy to play with. ఆయన నువ్వు ఆడుకునే ఆట బొమ్మ అని తలంచొద్దు. Don't think that always he loves you. ఆయన అన్ని వేళలా నిన్ను ప్రేమిస్తాడని అనుకోవద్దు. When he sees pride in you, ఆయన నీలో గర్వంను చూసినప్పుడు he cannot do anything. ఆయన ఏది చేయలేడు. Wantonly you are hardening your heart. నీ హృదయ పరిస్థితి ఎలాగుంది? Wantonly you don't want Christ to come in your heart. నీవు క్రీస్తును నీలోనికి ఉద్దేశపూర్వకంగానే రానివ్వడం లేదు. That hardness God doesn't want. అలాంటి హృదయము దేవుడు కోరాడు. He wants you to humble yourself. ఆయన నిన్ను నీవు దీనుడుగా మారాలి అని కోరుతున్నాడు. 2nd Chronicles 2వ దినవృత్తాంతములు 15th chapter 15వ అధ్యాయము 1st verse. మొదటి వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించెను. Before that let us see the 14th chapter. మనము 14వ అధ్యాయము and 2nd verse. 2వ వచనం చూద్దాము. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై.
He was a just man. మొట్టమొదట చూస్తే ఆస యథార్థంగా నీతిమంతుడిగానే ఉన్నాడు. Third verse. 3వ వచనంలో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. First he was all right. మొట్టమొదట చూసినట్టయితే అతడు మొదట బాగానే ఉన్నాడు. He took away the altars of strange gods. అతడు అన్య దేవతల బలిపీఠములన్నిటిని తొలగించాడు. And also he took away the places and broke down the images and cut down the groves. ఆ విగ్రహములను పాడు చేశాడు, దేవతా స్తంభములను కొట్టివేయించాడు, ఆ స్థలములన్నిటిని కూడా బాగు చేశాడు. And commanded Judah యూదా వారికి ఆజ్ఞాపించాడు, to seek God దేవుణ్ణి వెదకాలి మనము అని ఆజ్ఞాపించాడు. of their fathers and do the law and commandments. దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించడానికి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆజ్ఞాపించాడు. He took away all about of the cities of Judah, the high places and images. ఉన్నత స్థలములను, ఆ విగ్రహములను అన్నిటిని కూడా తొలగించాడు. And 11th verse. 11వ వచనము. Asa cried unto the Lord of his God and said, Lord, it is nothing with thee to help. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. Yeah, you can deliver us with many or with no. విస్తారమే గాని అది కొద్దే గొప్ప, ఏదైనప్పటికీ విడిపించగలిగిన వాడు నీవే. You have power. నీకట్టి శక్తి ఉంది. He prayed also. అతడు ప్రార్థించాడు కూడా. And he said, let not man prevail against thee. కనుక ఏ మానవుడు కూడా నీకు వ్యతిరేకంగా పోరాడి జయించనివ్వొద్దు. 12th verse. 12వ వచనం చూద్దాం. So the Lord smote Ethiopians before Asa and before Judah, and the Ethiopians fled. యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. And 13th, and the Ethiopians were overthrown, that they could not recover themselves, for they were destroyed before the Lord and before his host, and they carried away much spoil. ఆసాయును అతనితో కూడనున్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. When you pray, God will help you. నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. But now, కానీ ఇప్పుడు God was clearly offering forgiveness and restoration. దేవుడు నిన్ను తిరిగి పునరుద్ధరించడానికి, నీకు క్షమాపణని ఇవ్వడానికి నిర్ధారణనిస్తూ ఉన్నాడు. You are forgetting that your sins must be forgiven. నీ పాపములు క్షమింపబడాలి అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. Just because your prayer is answered, నీ ప్రార్థన జవాబు నొందుకున్న కారణంగా నువ్వు అలా చేస్తున్నావు. it was not everything right. అది సమస్తము బాగానే ఉంది అని కాదు. He prayed and all got answer. ఇక్కడ చూస్తే ఆసా కూడా ప్రార్థించాడు, జవాబు పొందుకున్నాడు. 2 Chronicles 2వ దినవృత్తాంతాలు 15th chapter 15వ అధ్యాయము and 2nd verse. 2వ వచనము. ఆసా, యూదా వారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. What was the word of God here? ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? You return to God. దేవుని వైపునకు తిరుగుడి. Seek the Lord. దేవుని వెదకుడి. Then you will be blessed. అప్పుడు మీరు ఆశీర్వాదం నొందగలుగుతారు. And you will be helped by the Lord. దేవుని సహాయంను మీరు పొందుకోగలుగుతారు. God was not minimizing sin. దేవుడు పాపమును తగ్గించట్లేదు. He cannot excuse the sin. ఆయన పాపమును వదిలేస్తాడు అనేది ఎంత మాత్రం కాదు. You are thinking like that. కానీ నీవు అలాగే ఆలోచిస్తున్నావు. Because you got some answer from the Lord. ఎందుకంటే నీ ప్రార్థనకు ఏదో కొంత జవాబు నువ్వు పొందుకున్నావని. In Warangal there was a woman. వరంగల్లో ఒక స్త్రీ ఉన్నారు. When I went there,
నేను అక్కడికి వెళ్ళినప్పుడు I went to a house నేను ఒక ఇంటికి వెళ్ళాను. and told the woman of that house ఆ ఇంటి ఆమెతో నేను చెప్పాను, and told her, you must be converted. నీవు మారు మనసు నొందాలి అని చెప్పాను. So negligently she was hearing me నా మాటలు ఎంతో నిర్లక్ష్యంగా వింటూ ఉంది. because she thought she was a praying woman. ఎందుకంటే ఆమె అది వరకే నేను ప్రార్థించే వ్యక్తిని అన్న మనసుతో ఉంది. And I said, you must be saved. నేనైతే నీవు ఖచ్చితంగా రక్షణ పొందాలి, మారు మనసు నొందాలి అని చెప్పాను. And she said, ఆమె అంది, whenever I pray, God heals others also. నేను ప్రార్థిస్తే ఇతరులకు స్వస్థత కలుగుతుంది కూడా అండి. Any sickness, any trouble, ఎలాంటి వ్యాధి, ఎలాంటి రోగం అయినప్పటికీ by healing others you cannot be saved, I said. ఇతరులను మీరు స్వస్థపరిచినంత మాత్రాన మీరు రక్షణ పొందలేరు అని చెప్పాను. And I told her, ఆమెతో నేను అన్నాను, even if your daughter falls down from top of your house to the ground, even if she is dead, if you pray, if she rises up, you will land in hellfire. ఒకవేళ నీ కూతురే డాబా పై నుంచి కింద పడి చనిపోయినప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఒకవేళ లేచిందనుకో, అయినప్పటికీ కూడా కేవలం నువ్వు నరకంలోనే కాల్తావు అని చెప్పాను. You must get rid of your sin. నీవు నీ పాపం నుంచి విడుదల You పొందాలి, must confess your sin. నీ పాపమును ఒప్పుకోవాలి. Then she opened her heart. అప్పుడు ఆమె తన హృదయాన్ని తెరిచింది. She began to realize her heart condition. తన హృదయ పరిస్థితిని చెప్పుకోవడం She ఆరంభించింది. started confessing her sins. తన పాపములు ఒప్పుకోవడం ఆరంభించింది. She thought her heart is not right with God. ఆమె హృదయము దేవునితో సరిగ్గా లేదు అని She గ్రహించి started repenting for her sins ఆమె తన పాపముల విషయమై and పశ్చాత్తాపడి realized even if she prays and gets the healing of others, there is no salvation. ఆమె ప్రార్థించినప్పుడు ఇతరులు ఒకవేళ స్వస్థత పొందుకున్నా ఆమె రక్షణ పొందుకోలేదన్న విషయం గ్రహించింది. The Spirit of God touched her. దేవుని ఆత్మ ఆమెను తాకాడు. Many people are like that. చాలా మంది అదే రీతిగా ఉన్నారు. Many pastors are like that. చాలా మంది పాస్టర్స్ అలాగే ఉన్నారు. If they pray and others when they get healed, they think it is everything is all right. ఒకవేళ వీరు ప్రార్థించి ఇతరులు స్వస్థత పొందుకుంటే ఇంకా అంత బాగానే ఉంది కదా అని తలస్తూ ఉంటారు. That is the trick of the devil. అది కేవలం సాతాను యుక్తి. If you pray in the name of Jesus, యేసు నామములో నువ్వు ప్రార్థిస్తే suddenly there may be healing. ఒకవేళ ఖచ్చితంగా అక్కడ స్వస్థత జరుగుతుందేమో. Jesus said like that. యేసుక్రీస్తు అలాగే చెప్పారు. Many people come to me చాలా మంది on that day. ఆ దినమున నా యొద్దకు వస్తారు. They say, వారు అంటారు, I delivered many people from the devil's work నేను దయ్యములను పారద్రోలను కదా, and I got many people healed ఎంతో మందిని స్వస్థపరిచాను నేను, and I am a miracle worker. నేను సూచక క్రియలు చేసే అద్భుత కార్యాలు చేసే వ్యక్తిని. What will be the word of Jesus? అయితే ఆ సమయంలో యేసు మాటలు ఎలాగున్నవి? I know you not, నేను నిన్ను ఎరగను, because you didn't know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు గనక, You don't know the will of God. దేవుని చిత్తం ఏంటో తెలియదు గనక. Many people are under this darkness. చాలా మంది ఈ చీకటిలో Many ఉన్నారు. people, they don't know the word of God. చాలా మందికి దేవుని వాక్యం ఏంటో తెలియదు. You are also satisfied like that. నీవు కూడా అలాగే సంతృప్తి చెందుతూ When ఉన్నావు. somebody prayed for you, ఎవరో ఒకరు నీ కొరకు ప్రార్థిస్తున్నారు, you got healed. దేవుడు స్వస్థతను Now ఇస్తున్నారు. you want to follow that man. నీవు ఆ వ్యక్తిని ఇంకా వెంబడించాలనుకుంటావు. That man do not know the word of God properly. ఆ వ్యక్తికి సరిగ్గా దేవుని వాక్యమే తెలియదు. Don't believe, don't wait on the past experiences of yours. నీ జీవితంలో ఉన్న గత అనుభవాలపైన ఆధారపడకు. 2 Chronicles, రెండవ దిన వృత్తాంతాలు 15th chapter 15వ అధ్యాయము and 3rd verse. 3వ వచనము. For a long time Israel had been without true God, without priest and without law. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. Many years they did not have true God.
చాలా దినముల వరకు వారికి నిజమైన దేవుడే లేదు. Many years you did not have true God. మరి నీకు కూడా ఎన్నో సంవత్సరాలు నిజమైన దేవుడు లేడు. The true God always wants you to do the will of God. ఆ నిజమైన దేవుడు అన్ని వేళలా ఆయన చిత్తమునే నీ ఎడల నెరవేర్చబడాలని ఆశపడతాడు. Without knowing the will of God, దేవుని చిత్తమును తెలుసుకోకుండా you are going forward. నీవు ముందుకు వెళ్ళిపోతున్నావు. That is the word of God here. ఇక్కడ దేవుని వాక్యం అలాగే సెలవిస్తుంది. Without God, దేవుడు లేకుండా Israel had been without true God, without priest and without law. ఇశ్రాయేలు ప్రజలు నిజమైన ఉపదేశం చేయి యాజకులు ధర్మశాస్త్రము లేకుండా ఉన్నారు. నిజమైన దేవుడు లేకుండా ఉన్నారు. You have become a nominal Christian. నీవు కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవుడిగా మారావు. Without a touch of the real, the Spirit of God. దేవుని ఆత్మ తాకుదల లేకుండా ఉన్నావు. Fourth verse. వచనము. But they in their trouble turned to the Lord, sought him, he was fond of them. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. God will reveal himself to you if you really seek God. నీవు నిజంగా ఆయనను వెతికితే ఆయన తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. You don't have the personal touch of God. కానీ నీకు వ్యక్తిగతంగా ఆయన తాకుదల లేదు. You are as you please, you are going forward. నీవు నీకు ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతున్నావు. Your first miracle is he will touch your heart. మొట్టమొదటగా ఆయన నీ హృదయాన్ని తాకుతాడు. From your childhood, నీ బాల్యము నుండి you don't know the touch of God. దేవుని ఆత్మ తాకుదల అంటేనే నీకు You తెలియదు. lived as you pleased. నీకు తోచినట్టుగా నువ్వు జీవించావు. You talked as you pleased. నీవు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు మాట్లాడావు. Girls, when they meet boys, మరి అమ్మాయిలు అబ్బాయిలను కలిసినప్పుడు they are not careful. వారు జాగ్రత్తగా They ఉంటారు. talk to the boys as they please. వారు అబ్బాయిలతో వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. They talk without the fear of God. వారు దేవుని భయం ఏమీ లేకుండా మాట్లాడుతూ They ఉంటారు. do not know that a lust in them is leading them. వారిలో ఉన్న శరీరేచ్ఛ వారిని నడిపిస్తుంది అన్న విషయం వారికి అర్థం With కాదు. the lust of the flesh, వారి శరీర ఆశను బట్టి you make friendship with others. నీవు ఇతరులతో స్నేహం చేస్తూ You ఉంటావు. do not know that is the sin. కానీ అది పాపమని నువ్వు తెలుసుకోవట్లేదు. As you please, you talked with them. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు వారితో But you మాట్లాడతావు. did not repent for that. కానీ ఆ విషయమై నువ్వు పశ్చాత్తాపడవు. You think after marriage everything will be all right. నీవు వివాహం అయిపోతే అంత బాగానే ఉంటుంది అనుకుంటావు. Hindus also think like that. హిందువులు కూడా అదే రీతిగా తలస్తూ By ఉంటారు. dipping themselves in Ganga తమ్మును తాము వెళ్ళి ఆ గంగా నదిలో మునిగితే or Krishna లేదా కృష్ణా నదిలో or మునిగితే Godavari, గోదావరి నదిలో మునిగితే their sins will be forgiven. వారి పాపములన్నీ క్షమింపబడతాయి. Like that Christians are also thinking. అలాగే క్రైస్తవులు కూడా తలస్తూ ఉన్నారు. The pastors, they give baptism for marriage. మరి వారి పాస్టర్స్ కూడా వివాహం అనగానే వారికి బాప్టిజం ఇస్తూ ఉంటారు. The baptism you took for the marriage is not for salvation. మరి వివాహ విషయమై నువ్వు తీసుకునే బాప్టిజం అనేది అది రక్షణార్థమైనది ఎంత మాత్రం కాదు. The elders of your church, they told you that you must take baptism before the marriage. ఆ సంఘ పెద్దలు నీతో చెప్తూ ఉంటారు వివాహానికి ముందు నువ్వు బాప్టిజం తీసుకోవాలి అని. That's why Bible says there are many false prophets. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారని. But now when you are hearing the word of God, కానీ ఇప్పుడు నీవు దేవుని వాక్యం వింటున్నప్పుడు you must be baptized by confessing your sins. నీవు నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ నొందాలి. That's what the Bible says. అదే ఆ తర్వాత బాప్టిజం నొందాలి. అది వాక్యం చెప్తుంది. Matthew 3rd chapter. మత్తయి సువార్త 3వ అధ్యాయము. And when John the Baptist was giving baptism, అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను అందరికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు what was happening here? అక్కడ ఏం జరుగుతూ ఉంది ఆ రోజు? Second verse. 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడి. You did not think about repentance. నీవు మారు మనసు విషయమే తలంచట్లేదు. All the thing you are thinking was taking baptism. నీవు కేవలము తలంచేదెల్లా Otherwise my wedding will not take place. లేదంటే నా వివాహము జరపబడదు. And how the people at Jordan, మరి యోర్దాను ప్రజలు what were they doing? వారు ఏం చేస్తూ ఉన్నారు? 6th verse. 6వ వచనం. And they were baptized of him in Jordan, confessing their sins.
తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం You పొందుచు. never confess your sins. నీవు ఎన్నడూ నీ పాపాలు ఒప్పుకొననే లేదు. Your pastor did not tell you. నీ పాస్టర్ గారు నీకు ఆ విషయమే చెప్పలేదు. But if you want to be saved, కానీ నీవు రక్షింపబడాలి you అనుకుంటావు. have to confess your sins. నీవు నీ పాపములను ఖచ్చితంగా ఒప్పుకోవాలి. Without confessing your sins, పాపములు నీవు ఒప్పుకోకుండా you took baptism, బాప్టిజం తీసుకుంటే and the devil is dragging you towards hellfire. సాతాను నిన్ను కేవలం నరకాగ్నికి లాక్కెళ్తాడు అంతే. You saw some miracles in your life నీ జీవితంలో కొన్ని ఆశ్చర్య కార్యాలను నువ్వు చూసావు. when you prayed. నీ ప్రార్థించినప్పుడు God gave you education. దేవుడు నీకు విద్యనిచ్చాడు. God gave you first class. నీకు ఫస్ట్ క్లాస్ లో God healed you. God healed you. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. Whatever you wanted, నువ్వు ఏది God కోరినా did. God did. దేవుడు అది చేశాడు. You are satisfied దాన్ని బట్టి సంతోషిస్తూ because you ఉన్నావు. do not know the word of God. ఎందుకంటే నీకు దేవుని వాక్యం సరిగ్గా తెలియదు గనక. And John the Baptist said, ఇక్కడ యోహాన్ చెప్తూ ఉన్నాడు, even if you are baptized, నీవు బాప్తిస్మం పొందినా I am giving you baptism in the waters, నేను కేవలం మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. but the one that is coming after me, కానీ నా వెనుక వచ్చువాడు he will give you baptism with fire, ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. and he will give you baptism with the Holy Spirit. పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. That you are forgetting. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. The devil makes you to forget సాతాను ఆ విషయం నిన్ను మర్చిపోయేలాగా and చేస్తున్నాడు. dragging you forward. నిన్ను ముందుకు లాక్కెళ్ళిపోతున్నాడు. 2 Chronicles 15th chapter 3rd verse. రెండవ దిన వృత్తాంతాలు 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. Again let us read. మరలా చూద్దాము. For a long time Israel had no true God and priest and law. నిజమైన దేవుడైనను ఉపదేశం చే యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. They did not have any God, they did not have any law. వారికి ఏ నిజమైన దేవుడు ఉండడు, ధర్మశాస్త్రము ఉండదు. Yeah, because you don't know the law of God. ఎందుకంటే నీకు దేవుని న్యాయ విధి తెలియదు గనుక. You are a foolish woman. నీవు ఒక అవివేక స్త్రీవి. If you don't have the law of God, నీకు దేవుని ధర్మశాస్త్రం లేకపోతే you are a foolish woman. నీవు ఒక అవివేక స్త్రీవి మాత్రమే. 4th verse. 4వ వచనము. But they in their trouble turned to the Lord, sought he was found of them. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. And in those times there was no peace. ఆ సమయంలో వారికి ఏ సమాధానం లేదు. There is no peace in your heart. నీ హృదయంలో సమాధానం లేదు. Now God wants you to have real peace. ఇప్పుడు నీవు నిజమైన సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God does not want you to be lost. అంతేగాని నశించిపోయే వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు ఆయన నిన్ను. Yeah, all the inhabitants of the countries, ఆ దేశ ప్రజలందరూ కూడా they want the peace of God. వారు దేవుని సమాధానాన్ని కోరుతూ ఉన్నారు. 6th verse. 6వ వచనము. And nations was destroyed of nation and city of city, for God vexed with them and their adversity. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. You don't have real peace. నీకు నిజమైన సమాధానము లేదు. There was loss in your life. నీ జీవితంలో నష్టమే ఉంది. Your life is destroyed. నీ జీవితము నాశనం అయిపోయింది. There is only one way God is showing you now. మరి ఈ సమయంలో నీకు దేవుడు చూపిస్తున్న ఒకే ఒక్క మార్గం ఇది. God wants to show you that there is a way for peace. సమాధానం కొరకైన మార్గం ఉంది అని ఆయన నీకు చూపించాలనుకుంటున్నాడు. 2 Peter 3rd chapter 9th verse. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. He is not willing that any should perish, but all should come to repentance. ఎవడును నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. Now you need not be weak. ఈ సమయంలో నువ్వు బలహీనుడు అవ్వాల్సిన అవసరం లేదు. And take courage. ధైర్యమును వహించు. All that you need is coming to God with courage. నీవు చెయ్యవలసిందల్లా దేవుని యొద్దకు ధైర్యము కలిగి రావడమే. Repentance of sin must follow. పాపము విషయమై పశ్చాత్తాపడి ఆయన వెంబడించు. Committing yourself to God is not enough. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడం మాత్రం అనేది సరిపోదు. Without repentance,
పశ్చాత్తాపడకుండా You are committing yourself, నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు, but you are not repenting for your sin. కానీ నీ పాపముల విషయమై పశ్చాత్తాపడట్లేదు. Yeah, repentance must come along with commitment. అప్పగించుకోవడం లేదా సమర్పించుకోవడంతో ఖచ్చితంగా పశ్చాత్తాపం అనేది కలిసి ఉండాలి. That is the prophecy of Obed. అది ఓదేదు చేస్తున్నటువంటి ప్రవచనం. He took courage because he simply believed the message of God and given the prophet. అతను దేవుని వాక్యంను నమ్మాడు, ప్రవచించాడు గనక ధైర్యంతో ఉన్నాడు. Romans 10th chapter. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Many people they hear the word of God, చాలా మంది దేవుని వాక్యం వింటారు, but that is not enough. అయితే అది సరిపోదు. 10th chapter 17th verse of Romans. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. Paul spoke of the relationship between the word of God and faith when he said the faith comes by hearing the word of God. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. You are hearing the voice of your friends. నీవు నీ స్నేహితుల మాటలను వింటూ ఉన్నావు, That will not do anything. అది నీకేమీ చేయలేదు. You must have faith in God when you hear the word of God. నీవు దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. You must have love for the Lord. దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి. Psalm 42 కీర్తన 42వ అధ్యాయము and 5th verse. 5వ వచనము. Why art thou cast down, O my soul, and why art thou disquieted in me? Hope thou in God, and I shall yet praise him for the help of his countenance. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. You think you are cast down. నీవు కృంగిపోతున్నావు అని తలస్తున్నావు. You tell your heart, నీ హృదయంతో చెప్పు, why are you cast down? ఎందుకు నా ప్రాణమా కృంగిపోతున్నావు? O my soul, why are you cast down? నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు? Yeah, why art thou disquieted in me? ఎందుకు నాలో నువ్వు తొందరపడుతూ ఉన్నావు? You must advise yourself. ఆ రీతిగా నిన్ను నీవే చెప్పుకోగలగాలి. Hope thou in God. దేవుని యందు నిరీక్షణ ఉంచు. What a wonderful verse it is. ఎంత అద్భుతమైన వచన You భాగం need అది. not be cast down. ఎందుకు కృంగిపోతూ ఉన్నాము? You should not put your head down. నీ తలను నువ్వు దించుకోనవలసిన అవసరం లేదు. Let us again come to the text, 15th chapter of 2nd Chronicles. మరలా 15వ అధ్యాయము 8th verse. 8వ వచనం చూద్దాము. He took courage and put away the abominable idol out of the land of Judah. అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణంలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి. You are not taking courage. నీవు అలాంటి ధైర్యమును కలిగి ఉండట్లేదు. It's a great thing to have courage. ధైర్యము కలిగి ఉండుట అనేది గొప్ప విషయం. What did he do? ఇక్కడ అతను ఏం చేస్తూ ఉన్నాడు? He obeyed the words of the prophet. ఆ ప్రవక్త చెప్పిన మాటలకు ఆశ విధేయత చూపించాడు. You are not coming to the prophet. కానీ నీవు ప్రవక్త యుద్ధకు రావడం లేదు. You know the servant of God, నీకు దేవుని సేవకులు తెలుసు, but you don't have any relationship. అయినప్పటికీ సేవకులతో నీకు ఎలాంటి సంబంధమే You లేదు. don't have humility. నీకు దీనత్వం లేదు. You don't have humility to open your heart. నీ హృదయం తెరవగలిగే దీనత్వం లేదు. Yeah, the king, he got courage ఆ రాజు ధైర్యం తెచ్చుకున్నాడు and obeyed the words of the prophet of God. అదే రీతిగా దేవుని ప్రవక్త చెప్పిన మాటలకు విధేయత చూపించాడు. Then God will heal the land. అప్పుడు దేవుడు ఆ దేశమును He స్వస్థపరిచాడు. will heal you. ఆయన నిన్ను బాగు He will చేస్తాడు. heal your family. నీ కుటుంబాన్ని బాగు He చేస్తాడు. will heal the relationship of your wife and husband. నీ భార్య భర్తల మధ్య సంబంధాన్ని ఆయన బాగు చేస్తాడు. At present you don't have any healing of the relationship. మరి ఈ సమయంలో మీ సంబంధాల మధ్య ఎలాంటి మంచి పరిస్థితి లేదు. You are not happy with your married life. నీ వైవాహిక జీవితాన్ని బట్టి నువ్వు సంతోషంగా లేవు. 2 Peter 3rd chapter 2 పేతురు 3వ అధ్యాయము and verse 13. 13వ వచనము. దేవుడు నరమాత్రుడు ఎంత మాత్రం కాదు. When you repent, నీవు పశ్చాత్తాపడినప్పుడు he will be pleased. ఆయన సంతోషిస్తాడు. He will be happy. ఆయన సంతోషంగా ఉంటాడు నిన్ను బట్టి. He will heal you.
ఆయన నిన్ను బాగు చేస్తాడు. If you do your work, నీవు నీ పని చేస్తే He will do His work. ఆయన పని చేస్తాడు. He will fulfill the promises He had given you. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా Let నెరవేరుస్తాడు. us also see Numbers 22 అదే రీతిగా సంఖ్యాకాండము 22వ అధ్యాయం చూద్దాం. and verse 19. 19వ వచనము. I will not fail you nor forsake you. నేను నిన్ను విడువను మరువను. He will forgive you and He will not forsake you. ఆయన నిన్ను మరిచివాడు కాదు, నిన్ను విడిచిపెట్టువాడు కాదు. Again turn to 15th chapter of 2nd Chronicles, 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం చూద్దాము. మరి 7th verse. 7వ వచనము. Be strong. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. Again and again God is saying in the Bible, be of good courage. దేవుడు మరలా సెలవిస్తూ ఉన్నాడు, ధైర్యం కలిగి ఉండండి. Because of your sin, నీ పాపమును బట్టి you lost your courage. నీవు ధైర్యం కోల్పోయావు. You have become weak. నీవు బలహీనుడోగయ్యావు. You don't want to come out freshly. నీవు మరలా రావాలి ఫ్రెష్ గా అనుకోవడం లేదు. 9th verse. 9వ వచనము. What did he do? అతను ఆస He gathered all Judah. యూదా వారిని అందరినీ, బెన్యామీనీయులనందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్ర స్థానంలో నుండి వచ్చిన వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. He gathered. అతడు వాళ్ళందరినీ సమకూర్చాడు. He obeyed the word of God. దేవుని మాటకు విధేయత And చూపించాడు. 10th verse. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. If you repent, నీవు పశ్చాత్తాపడితే everything will fall in line. సమస్తం కూడా సరిగ్గా క్రమంలో జరిగిపోతుంది. And 11th verse. 11వ వచనం. What did they do? ఆస ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలకు వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి. With all their hearts. వారి హృదయం అంతటితో కూడా. They came with animals to offer to God and make some commitment with God. దేవునికి అర్పణలను అర్పించడానికి పశువులను తీసుకొచ్చారు. దేవునితో ఒక ప్రమాణం చేసుకున్నారు. What did they say? వారు ఏమని చెప్తూ ఉన్నారు? If they do not come like this, ఒకవేళ మేము ఈ రీతిగా రాకపోతే, చెయ్యలేకపోతే, they will see death. అలాంటి వారికి మరణము విధిస్తాము. That was the commitment. అది వారు చేసుకున్నటువంటి ప్రమాణము. And Asa and his people, ఆసా వారి ప్రజలందరూ కూడా, they made covenant వారు ఒక నిబంధన చేసుకున్నారు. to seek the Lord. దేవుణ్ణి వెదకడానికి నిబంధన. And 12th verse. 12వ వచనం. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమని. That is the most important thing. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. With all your heart, with all your might, with all your wisdom, make a commitment with the Lord. నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో దేవునితో నిబంధన చేసుకోవాలి. And 13th verse. 13వ వచనం. Whosoever would not do this, they will face death. ఇలాగు చేయని వారికి అందరికీ మరణము విధించుదుము. That is the obedience. అది విధేయత. They swear unto the Lord with all their hearts. వారి హృదయం అంతటితో దేవునికి ప్రమాణం చేసుకున్నారు. You must swear unto the Lord. నీవు దేవునితో ప్రమాణం చేసుకోవాలి. Not lightly. తేలిక భావంతో With కాదు. all your heart. నీ హృదయం అంతటితో With all your చేసుకోవాలి. soul. నీ ఆత్మతో చేసుకోవాలి. 14th verse. 14. Again read. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. They swear unto the Lord with loud voice. బిగ్గరమైనటువంటి ధ్వని చేస్తూ వారు ప్రమాణం But you are చేసుకుంటున్నారు. not opening your mouth. మరి నీవు నీ నోరే తెరవడం లేదు. Your mouth is shut. నీ నోరు కేవలం మూసి ఉంచుతున్నావు. You are losing the opportunity God gives you. దేవుడు నీకు ఇచ్చే అవకాశాన్ని నువ్వు వదులుకుంటున్నావు. Still you are loving some God. ఇంకా నువ్వు ఏదో దేవతను ఆరాధిస్తూ ఉన్నావు. Leave that God. Don't depend upon your own wisdom. నీ సొంత
జ్ఞానం పైన ఆధారపడకు. 15th verse. 15వ వచనం. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికియుండిరి గనుక. Yeah, they sought the Lord with all their hearts. వారి హృదయం అంతటితో పూర్ణ మనసుతో దేవుని వెదికారు. Because of obedience you will get joy. నీ విధేయతను బట్టే నీకు సంతోషం అనేది వస్తుంది. And all Judah rejoiced. అప్పుడు మరి యూదా వారందరూ సంతోషిస్తూ ఉన్నారు. Yeah, Jehovah was with them for them. And the Lord gave them rest. దేవుడు వారి పక్షమున నుండి వారికి సమాధానాన్ని విశ్రాంతిని కలుగజేశాడు. Let us repent like that. మనం కూడా అదే రీతికి పశ్చాత్తాపడదాం. If you repent with all your heart, నీవు నీ పూర్ణ హృదయంతో పశ్చాత్తాపడితే, if you love the Lord with all your heart, నీ హృదయం అంతటితో దేవుణ్ణి you will ప్రేమిస్తే see the blessing of God. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. Take away pride from you. నీలో నుంచి గర్వమును తీసివేయి. You are deceived by pride. నీవు గర్వంను బట్టి మోసపోతూ ఉన్నావు. Humble yourself నిన్ను నీవు తగ్గించుకొని దీనుడవుగా and మారు. kneel down and ask God's forgiveness. మోకరించి ప్రార్థించి దేవునికి క్షమాపణ కొరకు వేడుకుందాం. Let us pray. ప్రార్థించుకుందాము. Great and holy Father, ప్రేమగల గొప్ప ప్రేమించేటువంటి you are looking at our heart condition. మీరు మా హృదయ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. Please help us to open our mouth దయచేసి మా నోర్లు మేము తెరవడానికి మాకు సహాయం చేయండి. and to become humble before you. నీ ఎదుట దీనులం అవడానికి సహాయం చేయండి. Thank you for the word you have given us. మీరు ఇచ్చిన వాక్కు కొరకు కృతజ్ఞతలు. Please help us to obey and respond to your spirit. మీ యొక్క వాక్కుకు మీ ఆత్మకు విధేయత చూపించడానికి దానికి స్పందించడానికి సహాయం చేయండి. Touch us, Lord. మమ్మల్ని ముట్టండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. May the love of Jesus and the mercy of God and the fellowship of the Holy Spirit may rest upon us all. Amen.